గాయస్ ప్రజెంట్ వచ్చేసరికి నేను ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాటు దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ ఘాటు దగ్గరికి వెళ్ళే మార్గం మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారి కటౌట్లతో నింపేశారు. అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి కటౌట్లు మాత్రం, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. చాలా అంటే చాలా ఒరిజినల్గా న్యాచురల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి కటౌట్లు అన్నీ కూడా. రీసెంట్గా రాజశేఖర రెడ్డి గారి జయంతి అయితే జరిగింది కండి, ఆయన బర్త్డే. ఆ టైంలో జగన్ సారు, షర్మిలా మేడం గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారనమాట. సో ఆ టైంలో చాలామంది అభిమానులు అందరూ వస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా ఈ కటౌట్లను ఏర్పాటు చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారే మనకు స్వయంగా వెల్కమ్ చెప్తున్నట్టుంది, నా దగ్గరికి రండి, నన్ను కలవండి అని చెప్పినట్టుగా ఉందన్నమాట. సో అంత న్యాచురల్గా ఉన్నాయి. సో అక్కడైతే రీసెంట్గా జగన్ సార్ వచ్చిన టైంలో అందరూ కెమెరాల ఫోకస్ మొత్తం కూడా జగన్ సార్ మీద, అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఘాట్లో అయితే చూపించారనమాట. అక్కడ ఘాట్ ఏరియా మొత్తం కూడా ఎవరు చూపించలేని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. ఓకే, ఇప్పుడు వాళ్ళందరి కోరిక మేరకు అయితే నేనైతే ఈ వైఎస్ఆర్ ఘాట్ మొత్తం కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ప్రతి సీను, ప్రతి ఏరియా కూడా మొత్తం చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసరికి మనం వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే పార్కింగ్ ఏరియా ఉంటుందన్నమాట. ఇది మొత్తం కూడా చాలా పెద్ద ఏరియా, చాలా ఎకరాల్లో ఉంటుంది. ఈ మొత్తం ఇక్కడ నుంచి కింద నుంచి డౌన్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ మొత్తం కూడా ఇకైతే ఉందన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనం ఘాట్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, అటు సైడ్ ర్యాంప్ ఉంది. ఆ ర్యాంప్ దగ్గర నుంచి అయితే మనం డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు. లేదు ఇలా కాకుండా మనం పైనుంచి రావాలి, ఇలా పార్కింగ్లోకి రాకుండా ఏదైనా వెహికల్ పెట్టుకుని వచ్చి పైనుంచి రావాలనుకుంటే ఇక్కడ ఉంది కదా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉందన్నమాట. ఈ సిచ్యువేషన్ చూసారు ఎంత బాగుంది అక్కడ ఫుటేజ్. రాజశేఖర రెడ్డి గారి వెనకాలే సూర్యుడి ప్రతిబింబం అనమాట, సూపర్గా ఉంది. అయితే ఇక్కడ రాజశేఖర గారి విగ్రహం పక్క నుంచి అయితే ఇక్కడ కింద నుంచి అయితే స్టెప్స్ మార్గం ఉందన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం కిందకి వెళ్ళొచ్చు, ఘాట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో చాలా అంటే చాలా పెద్ద ఏరియా, చుట్టూ కొండల మధ్యలో మొత్తం కూడా గార్డెన్ ఏరియా, మొత్తం కూడా పూల చెట్లు, మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, వాటి మధ్యలో వైఎస్ఆర్ ఘాట్ అయితే ఏర్పాటు చేశారు. నిజంగా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ప్లేస్, మనసుకు ప్రశాంతత కలిగించే ప్లేస్ అనమాట ఇది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అసలు ఇడుపులపాయలో ఈ కొండల మధ్య ఇంత పెద్ద ఘాట్ ఎలా ఏర్పాటు చేశారని చెప్పి చాలా ఆశ్చర్యపోయాను. ఓకే, మనం ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుదాము. ఇది చూస్తే పెద్ద గేట్ అన్నమాట, ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇది. అటు పార్కింగ్ నుంచి వచ్చినా, ఇటు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చినా సరే ఇక్కడికే వస్తాం, ఈ గేట్ దగ్గరికే వస్తాం ప్రతి ఒక్కరు కూడా. ఓకే, మనం ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయిపోదాము. నిజంగా గాయస్ ఇక్కడ లొకేషన్స్ కానివ్వండి, ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్ ఏరియా కానివ్వండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రీనరీ కానివ్వండి, మొత్తం కూడా అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడికి ప్రతిరోజు ఎన్నో వందల మంది అయితే వచ్చి పోతుంటారంట వైఎస్ఆర్ ఘాట్ దర్శించడం, చూడడం కోసం. అయితే చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అన్నమయ్య జిల్లా కానివ్వండి, పల్నాడు జిల్లా కానివ్వండి, తూర్పుగోదావరి, ఇలా వైజాగ్, శ్రీకాకుళం నుంచి కూడా వస్తుంటారంట. సో చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది అయితే ఇక్కడికి వస్తుంటారనమాట వైఎస్ఆర్ ఘాట్ దర్శించడం కోసం, చూడడం కోసం, అండ్ అలాగే రాజశేఖర రెడ్డి గారి సమాధి చూడడం కోసం చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. చాలామందికి అభిమాన నాయకుడు కదండి. ఓకే, వీళ్ళు చూస్తారు ఎక్కడి నుంచి వస్తున్నారా? పల్నాడు ఎక్కడ? పల్నాడు వినుకొండ మండలం నీలగంగారం. ఓకే, అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చినారా బాబాయ్? ఓకే, సూపర్ బాబాయ్. మీరు ఈ అన్న వాళ్ళు వచ్చేసరికి పల్నాడు నుంచి వచ్చారంట, ఈ బాబాయ్ వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి వచ్చారంట. చూసారా, వీళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారంట, శ్రీకాకుళం నుంచి కూడా వస్తున్నారంట బాబాయ్ వాళ్ళు. ఓకే, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఆ చివరి వరకు చాలా పెద్ద ఏరియా గాయస్, చాలా అంటే చాలా పెద్ద ఏరియా. పెద్దవాళ్ళు అయితే నడవలేని పరిస్థితి అంటే మధ్యలో ఖచ్చితంగా 2-3 సార్లు ఆగుతారు, బ్రేక్ తీసుకుంటారు, అంత పెద్ద ఏరియా. అయితే ఈ ఏరియాకి మొత్తానికి సెంటర్లో ఒక పెద్ద సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో రాజశేఖర రెడ్డి గారి పెద్ద విగ్రహం అయితే ఉంది. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం. మీరు అసలు దగ్గర నుంచి చూస్తుంటే ఆ కింద స్టేజ్ ఉంటుంది కదండి, ఆ స్టేజ్ మీద విగ్రహం ఉంటుంది కదా, ఆ స్టేజ్ మీద రాసిన లెటర్స్ ఉన్నంత హైట్లో కూడా మనం ఉండమన్నమాట, అంత హైట్ ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం అనమాట. మనకి బాహుబలి ప్రభాస్ గారి విగ్రహం చూపిస్తారు చూడండి, పెద్దగా ఆకాశంలోకి ఉంటుంది. సో అదే విధంగా ఉంటుంది మనం దగ్గర నుంచి చూస్తే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చాలామంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అభిమాని కూడా ఆ విగ్రహం దగ్గర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫొటోస్ దిగే వెళ్తారు. అంత అట్రాక్టివ్గా, అంత న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి సెంటర్లో ఇక్కడ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ మధ్యలో అయితే విగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి రైతులకు సంబంధించి, ఎంప్లాయీస్ సంబంధించి, నాయకులకు సంబంధించి, ఎవరైనా జాబ్ హోల్డర్, అన్ని రకాలుగా అన్ని వర్గాలను బేస్ చేసుకొస్తే కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంట్రన్స్ మెయిన్ విగ్రహం వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు తలకి టవల్ చుట్టుకొని ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. నిజంగా చాలా అంటే చాలా న్యాచురల్గా, చాలా పర్ఫెక్ట్గా భలే ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా సరే మీ పిల్లల్ని ఎప్పుడైనా శని ఆదివారాల టైంలో ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వైఎస్ఆర్ ఘాట్కి రండి, ఇక్కడ విజిట్ చేయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ కొండల మధ్యలో వైఎస్ఆర్ ఘాటు చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఒక పెద్ద విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఒకసారి చూసుకోండి దగ్గర నుంచి, చాలా అంటే చాలా పెద్దది. మీకు దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది, చూసారు ఇప్పుడు నేను దగ్గరకు వచ్చాను, చాలా పెద్ద విగ్రహం. ఈ విగ్రహం అయితే చాలా న్యాచురల్గా ఉంది. ఇక్కడ నిలబడి చాలామంది ప్రజలైతే, అభిమానులు అయితే ఇక్కడ ఫొటోస్ చాలా ఎక్కువ తీసుకుంటారు. నేను చూస్తున్నప్పుడు చాలామంది దిగి వెళ్తున్నారు ఫొటోస్ ఇక్కడ తీసుకొని. ఓకే, మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఈ కనిపిస్తున్న ఈ పెద్ద విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం వెనకాల ఇంకొక రూట్ ఉందన్నమాట. అంటే
సమాధి దగ్గరికి వెళ్ళే దారి అనమాట అది. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ సెంటర్లో ఉన్నాము. మెయిన్ ఎంట్రన్స్ నుంచి సెంటర్కి వచ్చాము. సెంటర్లో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ వెనకాలకి ఇంతే దూరం ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద ఏరియా ఇదంతా కూడా. పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మాత్రం ఇక్కడ 2-3 సార్లు ఖచ్చితంగా ఆగి వెళ్తారన్నమాట. నడవలేరు ఎక్కువ దూరం కూడా, అంత పెద్ద ఏరియా ఇదంతా. ఓకే, మనం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం బ్యాక్ సైడ్ వెళ్ళేసి అక్కడ నుంచి అయితే సమాధి దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చూసారా, మొత్తం కూడా చాలామంది ఇక్కడ సెల్ఫీలు ఎలా దిగుతున్నారు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కదండి, మళ్ళీ రావడం కుదరదనమాట. సో అన్ని వేళల్లో అన్ని అవకాశం వచ్చిన టైంలోనే ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్, సెల్ఫీలు, వీడియోలు తీయించుకొని, ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. నేను వైఎస్ఆర్ ఘాట్కి వచ్చాను చూడండి ఇక్కడ ఎంత బాగుందని చెప్పేసి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. ఓకే, మనం ఇప్పుడు సమాధి దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూసారా, ఇది వెనకాల ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇందాక చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్, ఇది సెకండ్ ఎంట్రన్స్. మొత్తం 2 గేట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్తే మనం అక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే సమాధి దగ్గరికి అయితే వెళ్తాము. ఈ మధ్యలో మళ్ళీ పెద్దవారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూర్చోవడం కోసం మళ్ళీ మధ్యలో కొన్ని చోట్ల సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, చూసారా, ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశారు. సో ఇలాగా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లతోటి, అన్ని కంఫర్ట్స్ తోటి ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే కల్పించారనమాట. ఓకే, ఇప్పుడు మీరు కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు సెంటర్లో ఒక పెద్ద పిల్లర్లా కనిపిస్తుంది అనమాట. ఇది ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు చూసారండి. ఆ టైంలో చాలామంది ప్రజలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, కొంతమంది హార్ట్ అటాక్తో చనిపోయారు. కొంతమంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ లేరు అనే ఆలోచన తట్టుకోలేక చనిపోయారు. ఇలా చాలామంది కొంచెం సూసైడ్ చేసుకున్నారు. సో వాళ్ళందరి జ్ఞాపకార్థం కోసం అయితే ఏ జిల్లాలలో, ఏ మండలాల్లో ఎవరెవరు చనిపోయారు వాళ్ళందరి పేర్లు సేకరించేసి ఇక్కడున్న ఈ పిల్లర్ చుట్టూ కూడా చెక్కారనమాట. ఇక్కడ చూసారు కదా, పశ్చిమ గోదావరి, విజయవాడ, ఖమ్మం, కడప, నెల్లూరు, ఇలా అన్ని రాష్ట్రాల నుంచి అందరి పేర్లు అయితే ఇక్కడ చెక్కారనమాట. మీ ఊరు మనిషి ఎవరైనా చనిపోయి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ చూసుకోండి. మీ ఊరు లిస్ట్ ఉంటుంది, ఇక్కడ ప్రతి ఊరు పేరు ఇక్కడ రాశారు. ఓకే, వాళ్ళకి ఇక్కడ కర్నూలు అంటే ఇది కర్నూలు సంబంధించిన చనిపోయిన వాళ్ళందరి లిస్ట్ ఇక్కడ ఉంది. అక్కడ కరీంనగర్, ఇక్కడ ఆదిలాబాద్, ఇక్కడ అనంతపురం, ఇలా ఇక్కడ హైదరాబాద్, ఇలా ప్రతి ఏరియాకి సంబంధించి ఇక్కడ విజయవాడ. ఓకే, ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన పేరు అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు మీ ఊరు మనిషి ఎవరైనా చనిపోతే అక్కడ చూసుకోవచ్చు. ఒకసారి వాళ్ళని కూడా మీరు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ మీ అందరూ ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం సమాధి దగ్గరికి వెళ్తున్నాం కదండి. అయితే చాలామంది జగన్ సార్ వచ్చిన టైంలో చాలామంది కొన్ని సీన్ మిస్ అయ్యారనమాట జగన్ సార్ని చూడడం. సో అందువల్ల ఎలాగ సమాధి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మీ అందరి కోసం, మీరందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం అయితే నేను ఇక్కడ ఈ ఏరియాలో జగన్ సార్ వచ్చి విజిట్ చేసిన విజువల్స్ అయితే నేను యాడ్ చేశాను. సో మీ అందరికీ ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మన వీడియోలో జగన్ సార్ని, షర్మిల మేడం గారిని ఇద్దరు చూసే అవకాశం అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో కల్పిస్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరు కూడా జగన్ సార్ని దగ్గర నుంచి చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జయంతి రోజు జగన్ సార్ని చూడడానికి వచ్చిన ప్రజలు అనమాట వీళ్ళంతా కూడా. ఓకే, ఇప్పుడు జగన్ సార్ వచ్చే సమయం అయింది. సో అందువల్ల పోలీసులు మొత్తం కూడా చాలా అప్రమత్తంగా ఉండేసి జగన్ సార్ ఎప్పుడు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. జగన్ సార్ కోసం, షర్మిల మేడం కోసం ఎదురు చూస్తున్నారు. నేను అనుకున్నాను యాక్చువల్గా షర్మిల మేడం గారు, జగన్ సార్ ఇద్దరు కలిసి వస్తారేమో. అంటే పాలిటిక్స్ వేరు, ఫ్యామిలీ వేరు కదండి. అంటే ఇప్పుడు నాన్నగారు పుట్టినరోజు అంటే ఇద్దరు కలిసి, ఫ్యామిలీ మొత్తం కలిసే వస్తారు అనుకుంటాం కదా. అంటే ఇప్పుడు తండ్రికి విషెస్ చెప్పాలంటే కుటుంబం అంతా కలిసి విషెస్ చెప్తాం కదా. సో నేను అలాగే అనుకొని వచ్చాను. కానీ ఇక్కడ జగన్ సార్ ఒకసారి వచ్చారు, జగన్ సార్ వెళ్ళిన తర్వాత షర్మిల మేడం గారు వచ్చారు. ఈ విషయంలో మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏదైనా సరే పాలిటిక్స్ వేరు, ఫ్యామిలీ వేరు కదండి. చూసారా, మొత్తం కూడా ఇక్కడ డెకరేషన్ వర్క్స్ అన్నీ కూడా చాలా కంప్లీట్ అయిపోయాయి. జగన్ సార్ ఎంటర్ అయిపోయారు. సో అందువల్ల మొత్తం అలర్ట్ అయిపోయారు. ఇంత దగ్గర నుంచి మీకు ఎవరు చూపించరండి, నేను చాలా దగ్గర నుంచి చూసాను జగన్ సార్ని. షేక్ హ్యాండ్ ఇచ్చాను ఫస్ట్ టైం జగన్ సార్కి. ఓకే, ఇక్కడ మొత్తం కూడా పోలీసులు అయితే ఎవరు కంట్రోల్ అవ్వట్లేదు. మొత్తం జనం కూడా ఒక పెద్ద తుఫాన్ లాగా జగన్ సార్ వెనకాల చాలా పెద్ద క్రౌడ్ వచ్చేసారు. అప్పటి వరకు కొంచెం మంది ఉన్న, ఒక 50-60 మంది ఉన్న క్రౌడ్ ఒకసారిగా జగన్ సార్ వెనకాల చాలా పెద్ద క్రౌడ్ వచ్చేసింది. అయితే జగన్ సార్ వచ్చేసి ఇక్కడ జరుగుతున్న ప్రేయర్లో పాల్గొని రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళేసి ఆయనతో దండం పెట్టుకొని కొంచెం ఆయన అక్కడ ప్రజలతో కొద్దిసేపు మాట్లాడేసి అక్కడ ప్రేయర్ ముగించేసుకుని ఆయన వెంటనే తిరిగి వెళ్ళిపోయారు అనమాట. సో ఆయన బయటికి వెళ్ళిపోయిన కొంచెం సేపటికే షర్మిల మేడం గారి కార్లు అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున వచ్చారని జనం అయితే ఆ రోజు. సో అయితే నేను ఒరిజినల్గా న్యాచురల్గా తీయొచ్చు, కానీ మీ అందరూ ఎవరైతే జగన్ సార్ని ఆ రోజు మిస్ అయ్యారో, షర్మిల మేడం గారిని ఎవరైతే మిస్ అయ్యారో, సో వాళ్ళందరి కోసం ప్రత్యేకించి ఈ వీడియోస్ మొత్తం రికవర్ చేసేసి మళ్ళీ మనకు చూపిస్తున్నాను. ఆ రోజు ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళందరి కోసం వాళ్ళందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. జగన్ సార్ని మళ్ళీ చూసుకున్నాము కల్లారని వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని ఉద్దేశంతో అయితే మళ్ళీ నేను ఏర్పాటు చేసిన ఇదంతా కూడా మీకోసం. చూసారా, జగన్ సార్ కార్లు బయటకు వెళ్తున్నాయి, షర్మిల మేడం కార్లు లోపలికి ఎంటర్ అవుతున్నాయి ఇక్కడ.
ఓకే, షర్మిల మేడం గారికి కూడా చాలా పెద్ద క్రౌడ్ వచ్చారండి ఆమె వెనకాల కూడా. ఒకసారిగా ఆమె ఘాట్లోకి ఎంటర్ అవ్వగానే ప్రతి ఒక్కరు కూడా జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ చాలా పెద్ద పెద్దగా అరిచారు. మొత్తం అయితే ఇక్కడ అసలు అలర్ట్ అయిపోయారు, పోలీసులు కానివ్వండి, బౌన్సర్లు కానివ్వండి. వామ్మో, అసలు ఇంత క్రౌడ్ వస్తారు అనుకోలేదు నేను. చూసారు కదా, మొత్తానికి అయితే వైఎస్ఆర్ ఘాట్ అయితే మీకు ప్రతిదీ చాలా చూపించాను. మెయిన్ ఎంట్రన్స్ నుంచి చివరిగా రాజశేఖర రెడ్డి గారి సమాధి వరకు మీకు మొత్తం కూడా చాలా క్లియర్గా చూపించాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా జగన్ సార్ అభిమానులు, ఫ్యాన్స్ అందరూ కూడా మన వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తుంటాయి. ఓకే, నాకు తెలిసి ఈ వీడియో చూసిన మీరు అందరూ కూడా ఇప్పుడు జగన్ సార్ని, షర్మిల మేడం గారిని చూపించడం వల్ల మీరు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. నాకు అర్థమైంది, మీరందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడమే నాకు కావాలి. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్ చాలా వస్తుంటాయి. మీరందరూ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో జనంలోకి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా జగన్ సార్ని, షర్మిల మేడం గారిని, వాళ్ళ ఫ్యామిలీని దగ్గర నుంచి చూసే అవకాశం అయితే వాళ్ళకి వస్తుంది. ఓకే, ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం చూసారు, ఎంత బాగుందంటే ఈ విగ్రహం. ఇక్కడికి వచ్చేసి జగన్ సార్, షర్మిల మేడం గారు ఇక్కడ పూలమాల వేసేసి దండం పెట్టుకుంటారు. ఆ టైంలో అయితే అసలు క్రౌడ్ మొత్తం కూడా ఒకసారిగా ఆ విగ్రహం చుట్టూ చేరిపోయి అసలు జగన్ సార్ని కనపడనివ్వలేదు. నాకైతే కెమెరాకి నాకు ఫోకస్ చెక్కలేదు ఆ టైంలో. ఓకే, వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ కంటిన్యూ ఫాలో అవుతుండండి. కుదిరితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. యెహోవాను ముఖాముఖిగా ఎరిగినటువంటి మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. ఇది దేవుని వాక్యం.